నమస్కారం. ఈరోజు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు తన ఆఫీసులో కూర్చొని మండలంలో ఇప్పటి నుంచి నేను వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా పనులు చేయకపోతే అర్జీల రూపంలో ఇస్తామని చెప్తున్నారు. మీరు అర్జీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ పనులు ఏమున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని, ఎమ్మెల్యే గారు గాని అందరూ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులు చేస్తున్నారు. కానీ నువ్వు మాట్లాడుతూ పోలీసులు గ్యాంబ్లింగ్ చేపిస్తున్నారు అంటే గత 5 ఏళ్లలో ఎవరు చేశారు నా గ్యాంబ్లింగ్? ఈ రోజు పోలీసులే మట్కా గ్యాంబ్లింగ్ గంజాయి పెట్టి సరిపోతున్నారు. అంటే గత 5 సంవత్సరాలు మీరు అదే పని చేయించారా అని? ఎందుకంటే మీరు మనం చేశారా ఇంకోటి అనేది. కానీ పోలీసులు అనడం భావ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు గతంలో మీరు ఏం చేయించావు? బయట వర్క్ కేసులు అంటున్నావు. చూద్దామా 2014 నుంచి 19 నుంచి 24 వరకు ఎన్ని బయట కేసులు ఉన్నాయో, ఈ రోజు ఎన్ని బయట కేసులు ఉన్నాయో ఈ రోజు చూస్తావా? నువ్వు చూపించు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ని బయట కేసులు ఉన్నాయో, ఎంతమంది మీద ఎన్ని 307 ఉన్నాయో, ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయో, ఎన్ని 324 కేసులు ఉన్నాయో, ఎన్ని కేసులు ఉన్నాయో చూపించు. మా మండలంలో ఎంతమంది మీద అనామకుల మీద ఏ రోజు కూడా ఎక్కడికి కూడా రాని వాళ్ళ మీద కేసులు పెట్టేసి రౌడీ షీటర్లు చేశాం. పీడీ యాక్ట్ కూడా పెట్టించాం కాన్స్టిట్యూన్సీలో. మరి ఈ రోజు చూస్తున్నావే, ఎక్కడైనా మీ ఒక కార్యకర్త మీద పార్టీ తరఫున ఒక కేసు ఇంతవరకు నమోదైందా? పార్టీ తరఫున ఎక్కడ కాదు, మీకు ఏదైనా ఇండివిజువల్ కేసు ఉంటే కేసులు నమోదైనాయి. కానీ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ, కమర్షియల్ పార్టీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే మీరు రాష్ట్రం నుండి అమర్నాథ్ను వెళ్లబడితే సాఫ్ట్వేర్ రంగమైన గూగుల్ ను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చిన ఘనత మా పార్టీది, మా నాయకులది. అలానే మా ఎమ్మెల్యే గారు కూడా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి కోసం చేయాలని చెప్పేసి అన్ని కూడా అభివృద్ధి నడుస్తున్నారు. కానీ మీరు అంటున్నారు ప్రభాకర్ రెడ్డి గారు తిరుగుతున్నారని. అనే ముందు మనకు అర్థం కాదన్నా. అందుకే మా ప్రభాకర్ రెడ్డి గారు అనేది నీకు చదువు రాదు, నీకు చదువు రాదని. ఎందుకంటే నువ్వు మాజీ ఎమ్మెల్యే, ఆయన మాజీ ఎమ్మెల్యే. నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎవరు తిరిగారన్నా? నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే నీ కొడుకులు అన్ని ఊళ్ళు, అన్ని గ్రామాలకి మీటింగ్లు పెట్టారే. అంటే ఆ రోజు నీ కొడుకుకి ఏమైనా ఉందా? ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్. కానీ నీ కొడుకు ఏ పదవి లేదు, కనీసం మున్సిపల్ కౌన్సిలర్ మాత్రమే. ఎట్లా తిరిగావు? ఎట్లా తిప్పావు? ఈ రోజు ఎక్కడ పోయారు? మనకి ఈ రోజు తిప్పదు కదా. ఇన్ని రోజులు మా కౌన్సిలర్ మొత్తుకుంటారా పంపి, నీ కొడుకులు పంపి చేద్దాం రాజకీయం, ఇన్ని రోజులు నువ్వు రాజకీయం చేసావు, ఈరోజు చేయని. మనం ఒక అనే ముందు మన వీపు కూడా చూసుకోవాలన్నా ఏం జరిగింది. ఎందుకంటే ఈ రోజు పోలీసులు రాయరు, పోలీసులు అడ్డ పెడతావు కాదన్నా. 4 రోజులు గంట సేపు నిలబెట్టావు కదన్నా నీ ప్రభుత్వంలో. నువ్వు రాయచూరులో ఉండి రాయచూరు రాకుండా ప్రభాకర్ రెడ్డిని అనవసరం ఏ పని లేకుండా కూర్చొని నిలబెట్టావే. ఇలా మండలంలో కానీ కాన్స్టిట్యూన్సీ ఎన్ని రోజులు మమ్మల్ని నిలబెట్టావన్నా? కనీసం నాకు 2019 వరకు ఒకే ఒక కేసు వస్తే ఎక్కడ కేసు లేదన్నా. 2019 నుంచి 24 17 కేసులు పెట్టావు, రౌడీ షీట్లు చేశావు, 3 నెలలు జైలు పంపించావు, జైలు నుంచి వస్తానే పంపించి బయటకు పంపించి లోపల పెట్టావు. కనీసం మా నాన్న చనిపోతే కూడా జైల్లో నుంచి చూసిపోవచ్చు గట్టి నాది. సిగ్గుండదన్నా మనకు? మనం ఏం చేశామనేది తెలుసుకోవడానికి మీరు మళ్ళీ మాట్లాడతారు, పోలీసుల గురించి మాట్లాడుతూ ఇలా మాట్లాడతారు. కానీ ఏదైనా సరే రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. కానీ మీరు ఎందుకంటే ప్రశాంతంగా ఉంది మండలం. ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఈ రాజకీయం చేస్తారని ఇంకోటి చేయలేదు. మళ్ళీ వచ్చి మొదలు పెట్టాలని చూస్తున్నాము. ఇంకా ఈ మండలంలో నీ ఆట సాగమన్నా రాజకీయ కక్షలు ఎక్కడా కూడా వ్యక్తిగత కక్షలు ఎవరైనా ఉంటే జరుగుతాయో కానీ రాజకీయ కక్షలు ఎక్కడా జరగవు. ఎందుకంటే దాడులు చేసింది ఎక్కడా లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా ఏ రోజు కూడా దాడులు చేయలేదు. ఏదైనా ప్రజాస్వామ్యంగా ఎదుర్కొన్నాం, రేపు కూడా ఎదుర్కొంటాం కనీసం. ఎందుకంటే మీరు ఎందుకంటే చూసే గతంలో ఎంపీడీ సీట్ నామినేషన్ చేసేపోతే గేట్ల నుండి ఎంతమంది రాణించామన్నా మనం? ప్రతి ఒక్కరిని కూడా పోయి అడ్డం కూడా నిలబెట్టడం. గేట్ చించేసిన కాలం కన్నా మీరు ఎంపీడీకి సర్పంచ్ నామినేషన్ చేస్తే నన్నే పెంచారు కదన్నా. మీరు నామినేషన్ ఇదే పోలీసులతో నన్ను బెదిరించారు కదన్నా. నామినేషన్ చేస్తే ఎలా ఉంటామని చెప్పాను. ఆ రోజు నేను నడవలేకపోయినా దొగ్గాడుకుంటా పోయినా నామినేషన్ చేస్తా.
ఎందుకంటే నాకు తెలుసు మీ మీ ఇదేందో మా ఇదేందో. మేము ఎక్కడా కూడా ఆ రోజు తగ్గలేదు, ఈ రోజు కూడా తగ్గం. మేము ఏ దానికైనా కూడా ప్రజా సంబంధంగా ఎదుర్కొంటాం. మీరు ఎలా వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు ఇలాంటి రాజకీయాలు మానుకొని మీ మాదిరి వారిని బెదిరించి